పిఎఫ్ ఇవన్నీ. కాబట్టి ఒక ప్రభుత్వం 30,000 జీతం ఇచ్చిందంటే 70,000 పడుతుంది వాళ్ళకి లైఫ్ లాంగ్ లెక్కేసి. కార్పొరేట్ స్టైల్ సార్ అంతే, అవుట్ సోర్సింగ్. చూడండి, ఒక ఎయిర్టెల్ టవర్ వేస్తున్నారు, లేదంటే ఒక ఏటీఎంకి చిన్న గది తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లీజుకి తీసుకొని దాని మెయింటెనెన్స్ ఖర్చు, లేదంటే అక్కడ ఒక మనిషిని పెట్టే ఖర్చు ఆ ఓనర్కి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అంతే, అవుట్ సోర్సింగ్. ఇంకోటి సేమ్, ఇది కూడా సేమ్ అలాగే. అంతే అంతే అంతే, అదే ఆ కోణంలో నుంచి నడిచింది అది. ఫైనల్ గా రాజకీయంగా కావాలని టార్గెట్ అవుతున్నారా పేరు? సహజంగా ఇతననే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడున్నా ఏది దొరుకుతారని ఎతుకుతుంటారు. పేరున అనేది వాస్తవం ఇంతవరకు ఏది దొరకలా. ఇప్పుడు లడ్డూలాగా ఒకటి దొరికింది. కాకపోతే ఇందులో చట్ట ప్రకారం చేయడానికి ఏం లేదు కాబట్టి పెనాల్టీలు వేసింది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వాళ్ళని బెదరేసి సివిల్ సప్లైస్ రెవెన్యూ వాళ్ళని మీరు వెళ్ళి నిన్న గోడౌన్లు బాలగొట్టారట, మళ్ళీ తాళపులు బాలగొట్టి చూశారట, మళ్ళీ మేము వెరిఫై చేస్తామని. మళ్ళీ మొన్న 70 లక్షలు అన్నారట పెనాల్టీ. వాస్తవంగా అది 35 లక్షల సరికి 70 లక్షల పెనాల్టీతో సహా అన్నారట. డబ్బులు కట్టారు వీళ్ళు. 70 కాదు మళ్ళీ ఇంకా ఎక్కువ అని చెప్పేసి మళ్ళీ కట్టించారట. మళ్ళీ ఇప్పుడు ఇంకా కట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు, ఆవిడని అరెస్ట్ కానివ్వకుండా చూడడం కోసం. కాకపోతే ఈలోపు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకి వెళ్ళేలోపు ఏదో ఒకటి చెయ్యాలి అన్నటువంటిది ఇలా ప్రయత్నం. అది రైట్. చూద్దాం, మొత్తానికి పేరు నాని టార్గెట్ అయిపోయారు ఇప్పుడు ఒక రకంగా, ఒక కోణంలో చూస్తే.